అటు ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ఇటు దక్షిణాది సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యష్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్ ను ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ నిర్మాత నాగవంశీ పోస్ట్ పెట్టారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వార్ 2 విడుదల కానున్నట్లు తెలిపారు. అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. నాకెంతో ఇష్టమైన తారక్ సినిమాతో మళ్ళీ మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఆయన నటించిన 2 సినిమాలు అరవింద సమేత వీరరాఘవ, దేవర మా బ్యానర్ పై విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. వార్ 2 లో మీరు ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్ ను చూడనున్నారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందామంటూ ఓ వీడియోను పంచుకున్నారు. వార్ 2 కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. భారీ స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా 7,500 స్క్రీన్లలో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న 6వ చిత్రం ఇది. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ముస్తాబవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక కియారా అద్వానీ కథానాయిక. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తిని రెట్టింపు చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డి అంటే డి అన్నట్లుగా తలపడే సన్నివేశాలు, యాక్షన్ హంగామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశం బాలీవుడ్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 కి సంబంధించిన తెలుగులో ఈ సినిమా హక్కుల్ని ఎవరు దక్కించుకున్నారన్నది. ఇందాక నాగవంశి చెప్పినట్టు మనం చెప్పుకున్నాం. అయితే ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక ఈ మధ్య కాలంలో ఒక హిందీ చిత్రం తెలుగు రైట్స్ కు దక్కిన అత్యధిక ధర కావడంతో ఇది సినిమా పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. దక్షిణాది మార్కెట్ పై బాలీవుడ్ నిర్మాతలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ భారీ డీల్ మరోసారి నిరూపించింది. ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాదు, 2 పరిశ్రమల మధ్య పెరుగుతున్న సహకారం, మార్కెట్ విస్తృతికి నిదర్శనం. ఇక వార్ 2 విడుదల తేదీ ఈ సినిమాకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ మెగా యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సరిగ్గా అదే రోజు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం కూలీ కూడా విడుదల కానుంది. కూలీ తెలుగు హక్కులు సైతం 50 కోట్ల రూపాయలు పలికినట్టు సమాచారం. ఇక ఈ 2 భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడనుండడంతో ఆగస్టు 14న ఒక భీకరమైన ఫైట్ ఉండబోతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం కలెక్షన్ల యుద్ధం మాత్రమే కాదు, 2 దిగ్గజ హీరోల అభిమానుల మధ్య, 2 పెద్ద పరిశ్రమల మధ్య ఒక హోరాహోరీ పోరుగా మారనుంది. ఈ పోటీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నారు.